ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడినట్టుగా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. దేవుడి మాట వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలలో కూడా వర్ధిల్లుచు సౌఖ్యంగా ఆశీర్వాదకరంగా ఉంటావు అని నీకు వాక్యం సెలవిస్తుందంట. మరి జ్ఞాపకం చేసుకుందాం. మనం ఆత్మలో వర్ధిల్లుట నేర్చుకోవాలి. మనం ఆత్మలో ఎంతగా వర్ధిల్లుతూ ఉంటే దేవుడు మనల్ని అంతగా వర్ధిల్లింపచేస్తాడు. అయా ఈ లోకంలో కూడా మనల్ని సంతోషంగాను సమాధానంగాను సౌఖ్యంగాను ఉండే రీతిగా ఆయన చేస్తున్నాడంట. నిజమే కదా. దేవుని వాగ్దాన ఫలితం ప్రకారము మనం మాట్లాడుకుంటే దావీదును ఆ రీతిగానే బాలుడైన దావీదు అడవిలోకి వెళ్ళి ఆయన రోజు కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉండేవాడు. ఆయనకి ఇంకొక వ్యాపకం అంటూ ఏం లేదు. గొర్రెలను తీసుకువెళ్ళి ఆయన ఆ రీతిగా చేసుకుంటున్నప్పుడు దేవుడు ఆయన యొక్క స్తుతిని ఆయన మహిమపరిచే విధానాన్ని చూసి ఆయన సంతోషించి ఆయనను రాజుగా ఆయన ముద్రించాడంట. ఒక రాజుగా ఆయనను హెచ్చించాడంట. అలాగే దేవుడు మన విషయంలో కూడా మనం అన్ని విషయాలలోనూ సౌఖ్యంగా సంతోషంగా ఉండాలని ఆయనకెంతో కోరికట, ఆయనకెంతో ఇష్టమట. నువ్వు దుఃఖపడడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు సమాధానంగా ఉండడం ఆయనకి ఇష్టం, సంతోషంగా ఉండడం ఆయనకి ఇష్టం, నువ్వు ఆరోగ్యంగా ఉండడం ఆయనకి ఇష్టం, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడం ఆయనకి ఇష్టం. మరి జీవితంలో అన్ని ఆశీర్వాదాలతో నువ్వు సమాధానకరంగా ఉండడం ఆయనకి ఇష్టం. మరి అటువంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతుండగా మనం ఆయన ప్రార్థనలు ఎదుగుదాం, పొందుకుందాం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా, నువ్వు మాటిస్తున్నావు. నువ్వు అన్ని విషయాలలో సౌఖ్యంగా ఉంటావు. నువ్వు ఆత్మలో వర్ధిల్లితే అంటున్నావు తండ్రి. మీరు ఆ రీతిగా మేము వండి నీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి నాయన. ఈ గొప్ప కృప మాకు దయచేయండి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే దేని కొరకు ఎదురు చూస్తున్నారో ఆ కృప వారు పొందుకోవాలి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటే బిడ్డలను జ్ఞాపకం చేసుకొని తండ్రి. అలాగే ప్రతి ఒక్క బిడ్డకి దీర్ఘాయుష్షు, కృప, కాపుదల, క్షేమం, సంతోషం, సమాధానం, ఐశ్వర్యం దయచేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.